హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ షో. ఈరోజు మనం ఫైల్ మెనూలో ఈ ఆటోమేట్ గురించి చూద్దాం. మీకు తెలిసిందే, ఆటోమేట్ అంటే ఆటోమేటిక్గా జరిగే ఆప్షన్స్ అని అర్థం అనమాట. ఓకే, చూడండి, ఈ ఆటోమేట్లో ఏమేమి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసేసి బ్యాచ్ అని ఉంది, పీడిఎఫ్ ప్రజెంటేషన్ అని ఉంది, క్రియేట్ డ్రాప్లెట్ అని ఉంది, అలాగే క్రాప్ అండ్ స్ట్రైటన్ ఫొటోస్, కాంటాక్ట్ షీట్, కండిషనల్ మోడ్ చేంజింగ్, ఫిట్ ఇమేజ్, లెన్స్ క్రియేషన్స్, తర్వాత మెర్జ్ టు హెచ్డిఆర్, ఫోటో మెర్జ్. ఇవి ఆప్షన్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బ్యాచ్, ఈ బ్యాచ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి. ఇప్పుడు నేను బ్యాచ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చింది కదా, ఇక్కడ నాకు చూడండి ప్లే అని వచ్చింది. ప్లే అని వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ అని కనబడుతుంది. సెట్ డిఫాల్ట్ యాక్షన్స్ అదొకటే ఉంది. సెట్ చేసి ఇక్కడ చూడండి యాక్షన్స్లోకి వెళ్తే వింటేజ్ అని ఉంది. ఈ వింటేజ్ కానీ, ఫ్రేమ్ ఛానల్ కానీ, వుడెన్ ఫ్రేమ్ కానీ, తర్వాత క్యాష్ షాడో కానీ, వాటర్ రిఫ్లెక్షన్ కానీ, ఇవన్నీ మనకి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్న యాక్షన్స్ అన్నమాట. ఈ యాక్షన్స్ అనేవి నాకు నేను సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్కి ఆటోమేటిక్గా అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డర్ అని కనబడుతుంది. ఇక్కడ చూస్ చేసుకోవాలి. ముందు మనం చూస్ చేసుకొని, ఫర్ సపోజ్ జస్ట్ ఇందులో మనకి కొన్ని ఫైల్స్ ఏవైనా ఉన్నాయి అనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ సెలెక్ట్ ఫోల్డర్ అనండి. అన్న తర్వాత ఇక్కడ డెస్టినేషన్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. ఆ ఇమేజెస్ ఏవైనా ఉంటే వాటిని తీసుకొని వాటితో పాటు ఇక్కడ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అవి అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి డెస్టినేషన్ నన్ అని ఉంది. ఓకే, సేవ్ అండ్ క్లోజ్ లేదా ఫోల్డర్ పెట్టుకోండి. ఫోల్డర్ పెట్టుకున్నప్పుడు వస్తుంది అనమాట. చూస్ చేసుకొని మీకు ఎక్కడికైతే కావాలో అక్కడ చూస్ చేసుకొని ఓకే అంటారు అనమాట. ఓకే అన్న తర్వాత ఈ యాక్షన్ ఇక్కడ వింటేజ్ సెలెక్షన్ అని కనబడుతుంది కదా, లేదా వుడ్ ఫ్రేమ్ అనేది దాని చుట్టూతా రావాలి అనుకున్నాం అనుకో, ఫర్ సపోజ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే అంటే సారీ, ఇక్కడ డెస్టినేషన్ చూస్ చేసుకోలేదంట. సేమ్ అదే చేద్దాము, లేదా వేరే ఏదైనా తీసుకున్నాము. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, అందులో ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో వాటిని వుడ్ ఫ్రేమ్గా కన్వర్ట్ చేస్తుంది. అక్కడ వుడ్ ఫ్రేమ్ పెడుతుంది చూడండి మీకు. అక్కడ ఇక్కడికి వచ్చేసి టీషర్ట్ ఫోల్డర్లో సేవ్ చేసేస్తుంది. ఓకేనా, ఈ విధంగా చేస్తుంది అనమాట. అంటే అందులో అదొకటే ఉంది కాబట్టి అదొకటే వచ్చింది. ఇన్ కేస్ మీకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్ని ఫైల్స్కి సేమ్ అదే వుడ్ ఫ్రేమ్ని కన్వర్ట్ చేసి పట్టేస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేద్దాము అది అసలు వచ్చిందా లేదా అనేది. ఓకే, ఇక్కడ వచ్చింది, కానీ ఇందులో ఆ ఫ్రేమ్లో కలర్ అయితే కనపట్టలేదు. ఫ్రేమ్ అయితే వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, ఈ విధంగా అయితే మనకి ఒక బ్యాచ్కి ఒకేసారి నెంబర్ ఆఫ్ ఫైల్స్కి చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే మనం ప్రతిదీ ఓపెన్ చేసుకొని దానికి మళ్ళీ యాక్షన్ క్రియేట్ చేసుకునే ఇది లేకుండా చేస్తుంది. అలాగే నెక్స్ట్ తర్వాత పీడిఎఫ్ ప్రజెంటేషన్, సేమ్ ఇది కూడా అంతే. పీడిఎఫ్ ప్రజెంటేషన్లోకి వెళ్ళి యాడ్ ఓపెన్ ఫైల్స్ అంటే ఇక్కడ ఎన్ని ఫైల్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయో చూడండి. ఇక్కడ మౌర్య హోటల్ అని ఉంటుంది, పన్నీర్ టిక్కా అని ఉంటుంది. ఈ రెండింటితో నాకు ఒక పీడిఎఫ్ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేస్తుంది. ఇది వద్దు అనుకుంటే బ్రౌజ్లోకి వెళ్ళిపోయి మీకు ఏదైతే ఫోల్డర్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని దాన్ని కూడా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుందాము. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మల్టీపేజ్ పీడిఎఫ్ డాక్యుమెంటా లేకపోతే ప్రజెంటేషనా ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. ఓకే, ఇంక్లూడ్ ఫైల్ నేము, టైటిల్, ఆర్డరు అవి కావాలి అనుకుంటే ఇవి టిక్ పెట్టుకోండి. వద్దు అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, అవసరం ఏం లేదు వీటి వల్ల. ఓకే, మీకు ఇన్ కేస్ అవసరం అనుకుంటే వాటిని పెట్టేసేసుకొని జస్ట్ సేవ్ అనండి. డెస్టినేషన్ ఫోల్డర్కి వెళ్తుంది.
మీకు డాక్యుమెంట్స్లో సేవ్ అవుతుంది. ఓకే అనుకుంటే సేవ్ అంటే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, జస్ట్ పీడిఎఫ్ అని పెట్టాను డాక్యుమెంట్స్లో, లేదా డెస్క్టాప్ మీద పెడదాము. సేవ్ అన్నాను. ఇదిగోండి, ఇది పీడిఎఫ్. ఇదే కదా మనకు కావాల్సింది. పీడిఎఫ్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైల్, ఆటోమేట్, క్రియేట్ డ్రాప్లెట్. ఫర్ సపోజ్ చూడండి, ముందు మీకు క్రియేట్ డ్రాప్లెట్ అనేది ఏంటి అంటే ఒక షార్ట్ కట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. ఆటోమేటిక్గా మీ ఫైల్స్ అన్నీ సేమ్ ఇక్కడ ఏదైతే మనం యాక్షన్ క్రియేట్ చేస్తున్నామో అలాగా నాకు అక్కడ చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక క్రియేట్ డ్రాప్లెట్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకుంటాము. ఓకే, ఫర్ సపోజ్ మనం ఏం చేయాలి అంటే ముందు ఒక యాక్షన్ని రికార్డ్ చేద్దాము. విండోలోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ యాక్షన్స్ అనేది వస్తాయి. ఇక్కడ న్యూ యాక్షన్ అనేది తీసుకోండి. తీసుకొని కలర్ చేంజ్ అని పెట్టాము. జస్ట్ రికార్డ్ అన్నాను, రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ కానీ జస్ట్ ఇలా కలర్ చేంజ్ చేశాను. అందులో రెడ్డిష్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకోండి, లేదా తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోండి. ఓకే, మీకు అర్థం కావాలి కాబట్టి నేను పెంచే పెడుతున్నాను. జస్ట్ ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఈ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, ఎక్కడ కావాలి నాకు, సరే ఈ టీటీడీ వీడియో ఫైనల్లో మౌర్య హోటల్ 1 అని ఉంది కదా, జస్ట్ పీడిఎఫ్గా అయితే పీడిఎఫ్గా, లేదా జెపెగ్గా అయితే జెపెగ్గా మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ 1 అని పెట్టేసేసి సేవ్ అంటున్నాను. ఓకే, ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఇక్కడ రికార్డ్ జరుగుతుంది కదా, దాన్ని స్టాప్ చేయండి. స్టాప్ చేసేసి ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఆటోమేట్, క్రియేట్ డ్రాప్లెట్. అది ఎక్కడ క్రియేట్ అవ్వాలి డ్రాప్లెట్ అనేది, చూజ్ డెస్క్టాప్, కలర్ చేంజ్ అని పెట్టేసి జస్ట్ సేవ్ అన్నాను. ఓకే, సేవ్ అన్న తర్వాత ఇక్కడ కలర్ చేంజ్ ఇదే ఉంది. డిఫాల్ట్ యాక్షన్స్లో కూడా కలర్ చేంజ్ అనే ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు ఏదైతే యాక్షన్ కావాలి అనుకుంటారో దాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ కూడా మీకు అందులోకి వెళ్ళి సేవ్ అవ్వాలి అనుకుంటే అది పెట్టుకోవచ్చు. డెస్టినేషన్ ఫోల్డర్ కూడా చేంజ్ చేసి పెడుతుంది. ఓకే, డెస్టినేషన్ కూడా చూస్ చేసుకోండి. న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి సిసి అని పెడుతున్నాను, కలర్ చేంజ్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఓకే, ఓకే, ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వెళ్దాం. ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అని పిఎస్ అనే ఒకటి కనపడుతుంది. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ తీసుకొని డ్రాగ్ చేసి దీని మీద పెడుతున్నాను.
ఈ ఫోల్డర్ నేను ఎంటీ ఫోల్డర్ పెట్టింది. ఓకే, మౌర్య హోటల్ 1 అని సేవ్ అయింది. ఏమొచ్చింది ఇక్కడ, నేను ఏదైతే ఇమేజ్ తీసుకెళ్ళి పెట్టానో అది కలర్ చేంజ్ అయ్యి ఆటోమేటిక్గా నేను ఏదైతే పేరు పెట్టానో అందులోకి వెళ్ళి సేవ్ అయిపోయింది అదే పేరుతో. ఓకే, ఇలా ఇలా చేసుకోవడానికి అనమాట. ఈ ఒకటే కాదు, మీరు నెంబర్ ఆఫ్ ఫైల్స్ తీసుకున్నప్పుడు మీరు ఎన్ని ఫైల్స్ అయితే తీసుకుంటారో అవన్నీ ఇదే విధంగా సేవ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అలా చేయటానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, డ్రాప్లెట్ అనేది. ఓకేనా? ఓకే ఓకే, ఈ ఆప్షన్స్ వరకు అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకైతే క్లాసు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి, నేను మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.